ఈరోజు బీడీ కార్మికులకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బీడీ కార్మికుల మీద, బీడీల మీద ఒక దుష్ప్రచారం ప్రభుత్వాలు, పెద్ద పెద్ద కంపెనీలు చేయటం స్టార్ట్ చేశారు. ఒక 15 ఏళ్ళ నుంచి బీడీలు తాగితే క్యాన్సర్ వస్తున్నది, బీడీలు తాగితే రోగాలు వస్తున్నాయి, బీడీలు తాగినటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు బతకలేరు. కాబట్టి ఈ బీడీల స్థానంలో స్టైల్గా ఉండాలంటే సిగరెట్లని అలవాటు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకు సిగరెట్లకు బీడీ కార్మికులు లెక్క పనిచేసే పరిస్థితి లేదు, మిషన్లల్లో ధనార్థం తయారవుతున్నాయి. కాబట్టి ఇంతమంది కార్మికులకు పని ఇచ్చేదానికన్నా ఓ 10 మందిని పెట్టి మిషన్ పెట్టుకుంటే 1000 మంది చేసే పని ఒక మిషన్ చేస్తున్నది. అందువల్ల ఈ బీడీ రోజు రోజుకి తాగే సంఖ్య తగ్గించడానికి ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఏమైతుంది, ప్రభుత్వ స్కూళ్ళల్లో సౌకర్యాలు లేకుండా పోతా ఉన్నాయి. సరిగా టీచర్లు ఉండవు, సరిగా బెంచ్లు ఉండవు, ఏ రకమైనటువంటి సౌకర్యం ఉండదు. దీన్ని చూసి మనం ఏమనుకుంటున్నాం, అయ్యో పక్క పిల్లగాడు మంచి స్కూల్ పోతున్నాడు, మంచి డ్రెస్ వేసుకుంటున్నాడు, నీట్గా తయారైపోతున్నాడు, బస్సులో పోతున్నాడు, నా పిల్లగాడిని నేను గవర్నమెంట్ స్కూల్ పోతే మంది చూసిన వాళ్ళు ఏమంటారు, అప్పో చేసి మనం కూడా ప్రైవేట్ స్కూల్ని పంపిస్తున్నాం. పోయినాక ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా? డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఏం చదువుకున్నా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు అంటే కొత్తగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న పరిశ్రమల్లే, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలే ఒక్కొక్కటి ప్రైవేట్ వాళ్ళు తప్పచెప్తున్నారు. ఆ ఉన్న ఉద్యోగాలే తగ్గిపోతున్నాయి. ఉన్నోడికి ఈరోజు ఏ రకమైనటువంటి ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మనం ఎంత కష్టపడి అప్పు చేసి పిల్లగాళ్ళకు చదివిస్తే రేపటి మనల్ని పోషించేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. మీరు మీ చుట్టుపక్కల, మీ బంధువులలో, మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలకు పోయిన వాళ్ళు ఉంటే అడగండి. అక్కడ స్కూల్ ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ. ఎందుకు అక్కడ ఫ్రీ ఉంటాయంటే అందరికీ విద్య నేర్పిస్తే వాడు బుద్ధిమంతుడు అవుతాడు, తెలివిపరుడు అవుతాడు, ఆటకాల మీద ఆటొస్తాడు అనేటువంటి ఆలోచన. ఏదైనా రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచాలని, ట్రీట్మెంట్ చేయించాలని పెడతారు. ఈ 2 సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ బీడీ కార్మికులుగా మనమేమనుకుంటున్నామంటే నాకు 10 రూపాయలు కూలి పెంచితే చాలు, 2 రూపాయల టీ వేస్తే చాలు, లేదా ఖరాబాద్ కాకుండా మంచి ఆకస్తే చాలు అని అనుకుంటున్నాం. కానీ సరిపోయే పరిస్థితి ఉందా? సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టే మన సంఘాలన్నీ కొట్లాడి ఇప్పుడు మనకు వస్తున్న కూలి సరిపోవట్లేదు. ఈ ప్రభుత్వం కనీసం గూడు గుడ్డ కల్పించే బాధ్యత కూడా తీసుకోవట్లేదు. అందువల్ల ఎవరైతే బీడీ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కనీసం నెలకింత, వాళ్ళకి 10 రోజులు దొరికినా 5 రోజులు దొరికిన దీన్ని అడ్డం పెట్టుకొని మాకు బీడీలు అమ్ముడుపోతలేవు, మాకు బీడీలు కొనేటోళ్ళు లేరు, మార్కెట్లో నష్టం జరుగుతున్నది అనే పేరుతోటి సేటు క్రమంగా బీడీలు చేయించడం తగ్గించింది. ఇట్లా తగ్గించడంతో ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనీసం ఒక్కళ్ళో 2 బీడీలు చేసేవాళ్ళు ఉంటుంది. ఇప్పుడు బీడీలు చేసే బదులు ఏ దుకాణంలో, ఏ బట్టల షాపుల్లో, ఇంకో దగ్గరలో పని చేసుకునడానికి ఆడపిల్లలు పోతున్నటువంటి పరిస్థితి.
ఆడ పొయ్యి వచ్చేలోపు ఏ భద్రత లేకున్నా ఎంత కష్టం వచ్చినా తప్పనిసరి పరిస్థితి. కుటుంబం గడవాలంటే ఒకప్పుడు పురుషుడు ఒక్కడు బయట పని చేస్తే సరిపోతుండే, ఇంట్లో ఆడపిల్ల ఇంత వంట చేసి పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చూసుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ధరలేమో ఆకాశాన్ని అంటినాయి, ఖర్చులు పెరిగినాయి, ఆదాయాలు సరిపోవట్లే. పిల్లగాడికి ఒక చదువు చెప్పించాలంటే పిల్లగాడి చదువు కోసమే వేలకు వేలు, అవసరమైతే లక్షల రూపాయలు ఫీజులు అవుతా ఉన్నాయి. ఓ మంచి బట్ట కొనియాలన్నా డబ్బులు ఎక్కువైతున్నాయి. జ్వరం వస్తే హాస్పిటల్ పోతే ఒకప్పుడు జ్వరం వస్తే ఇంత గోలో ఇంజక్షన్ ఇచ్చేటోళ్ళు, కానీ జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోయినా అది ఏ జ్వరమో తెలుసుకోవటం కోసం రక్తం పరీక్ష అంటారు, మూత్ర పరీక్ష అంటారు, ఎక్స్రే అంటారు, స్కానింగ్ అంటారు, అన్ని తీసి ఇంత పెద్ద బిల్లు వేసి ఇగో వారం రోజులకైతే నీకు రాసిస్తున్నా, ఇది తగ్గకపోతే అప్పుడు చూద్దామని. ఒక చిన్న జ్వరం వస్తేనే 2000, 5000, 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా అనుకోని రోగం ఏదైనా వస్తే లక్షల లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అప్పుల పాలై కుటుంబాలు ప్రతి ఒక్కరు పనిచేస్తే తప్ప పూట గడవనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మహిళలు తప్పనిసరి పరిస్థితిలో గతం కన్నా ఇప్పుడు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత కష్టపడ్డా ఏ ఒక్కళ్ళైనా ఒక్క కుటుంబమైనా కొంత ఆనందంగా ఉంటుందంటే ఏం ఆనందంగా లేదు. ఒకవైపు మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దేశాలు తిరిగి మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం, రేపో మాపో 2వ స్థానానికి పోతాం, 3వ స్థానానికి పోతాం, ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం. ఇక మనంత మునగాడు లేడు, మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు పేదరికం తగ్గిపోయింది అని చెప్తా ఉన్నాం. నిజమే అనుకుంటున్నాం మనం కూడా. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నాం అంటే డబ్బులు ఎక్కువైపోయినాయి జనాలకి, కాబట్టి మనం అంతా అభివృద్ధి చెందుతున్నాం. ఎవరి కాళ్ళు అనుకుంటున్నాం, నా ఒక్కదానికి కష్టం ఉన్నది, నా ఒక్కడికి కష్టం ఉన్నాయి, మిగతా వాళ్ళంతా సుఖంగా ఉన్నారు అనుకుంటున్నాం. అట్లా ఎవరి కాళ్ళు అట్లనే అనుకుంటున్నాం. కానీ ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తే తీసుకుంటున్నారు. 80 కోట్ల మందికి. మరి పేదరికం తగ్గితే 80 కోట్ల మంది రేషన్ షాప్లో పోయి ఎందుకు తీసుకుంటారు? అప్పుడు కూడా మన వాళ్ళు అంటారు కొంతమంది తీసుకొని అమ్ముతున్నారు కదా, అమ్మేటోళ్ళు ఎంత శాతం ఉంది? అందరూ అమ్ముతున్నారు. కాబట్టి ఎందుకు తీసుకుంటున్నారంటే ఈరోజు రోజుకి పని దినాలు తగ్గిపోయినాయి, వచ్చే ఆదాయాలు తగ్గిపోయినాయి. కలో గంటో ఇంత దొరికింది తిందాం అనేటువంటి ఆలోచనతో ఆ బియ్యం తీసుకొని బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇట్లా ఉంటే మన పేదరికం తగ్గింది, మన కష్టాలు తీరిపోయినాయి అని మనం అనుకుంటే పొరపాటు. రోజుకి పేదరికం పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. ఎందుకు పెరుగుతుందంటే మన ఆదాయాల కన్నా మనం కొనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వమైనా, అది ఇక్కడున్న కాంగ్రెస్ కానీ, దేశంలో ఉన్న బీజేపీ కానీ, నిన్నటిదాకా ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ, లేదా రేపు మేమే అధికారంలోకి వస్తాం అనుకునే ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నా మనిషికి కనీసం 3 సౌకర్యాలు కల్పిస్తాం. ఏంటది? ఉండడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట. ఎందుకంటే మనిషి సమాజంలో బతకాలంటే ఈ 3 కంపల్సరీ. ఇవి ఇష్టం అనేటువంటి వాడే పోటీ చేసి ఓట్లు వేయించుకునే అధికారం ఉన్నది. కానీ ఏమవుతున్నదంటే మీకు బియ్యం ఇచ్చేస్తున్నాం, ఇక మీరు బతకండి అని అంటున్నారు. బియ్యం ఇస్తే సరిపోతుందా?
మనిషి ఉండటానికి ఇల్లు కావాలా, కట్టుకోవడానికి